హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ జై ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు నేను టైనీ ఆల్ఫాబెట్స్ రెజిన్తో ఎలా చేస్తారో చూపిస్తాను అండ్ దీనికి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్లీ నేను రెజిన్ అండ్ హార్డ్నర్ 2:1 రేషియోలో ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చూపించాను, ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేయండి, నేను కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఫస్ట్లీ నేను ఇక్కడ రెజిన్ అనేది ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మిక్సింగ్ కప్లోకి పోర్ చేసుకున్నాను అండ్ దీంట్లోకి మనకు కావాల్సిన పిగ్మెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేనైతే బ్లాక్ పిగ్మెంట్ యూజ్ చేస్తున్నాను. సో బ్లాకే ఎందుకు అని అంటే లైక్ నేను మ్యాక్సిమం చేసే ఆర్ట్ వర్క్స్ అన్నీ లైట్ షేడ్లోనే ఉంటాయి. సో లైట్ షేడ్కి డార్క్ షేడ్ అనేది కొంచెం బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి నేను బ్లాక్ కలర్ అనేది తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి సో దట్ లంప్స్ అనేవి ఫామ్ అవ్వవు. దాని తర్వాత ఇలా డైరెక్ట్ మౌల్డ్లోకి యాడ్ చేసుకోవడమే. సో నేను ఈ మౌల్డ్ వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. మనకి ఆన్లైన్లో చాక్లెట్ మౌల్డ్స్ అని వెతికితే ఇవి దొరుకుతాయి. నాకైతే ఈ సిలికాన్ మౌల్డ్ చాలా యూజ్ అయింది. ఈ ఆల్ఫాబెట్స్ చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి సో మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఈజీగా ఫామ్ అవుతాయి. అందుకని నేను డ్రాప్ బై డ్రాప్ ఒక సైడ్ నుంచి యాడ్ చేసుకుంటూ ఉన్నాను. దీనివల్ల మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వవు. ఇలా డ్రాప్ బై డ్రాప్ అన్ని ఆల్ఫాబెట్స్లోకి మనం యాడ్ చేసుకోవాలి. సో ఇది యాడ్ చేసుకునే అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మనం ముందే మిక్స్ చేసుకుంటాం కాబట్టి మిక్స్ చేసుకునే అప్పుడే ఎంత యూజ్ అవుతుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నేను 4:2 అయితే తీసుకున్నాను, దీనికి 4:2 సరిపోయింది. రెజిన్ అనేది ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో నేను చాలా డీటెయిల్గా చెప్పాను. దాంట్లో ఒకసారి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని డీటెయిల్స్ కూడా. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇలా మనం అన్ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 24 అవర్స్ వరకు వదిలేయాలి సో దట్ అది హార్డ్ అవుతుంది. అండ్ ఇన్ ద మీన్ టైం నాకు రెజిన్ అనేది కొంచెం మిగిలింది కాబట్టి నేను ఈ రెజిన్ని వేరే దానికి రీయూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను కీ చైన్స్కి అవసరమవుతున్న హ్యాంగింగ్స్ అనేవి చేస్తున్నాను. సో అవి లాకెట్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, పెండెంట్స్ లాగా కూడా ఉంటాయి. సో దీనికి నేను ఫస్ట్లీ రెజిన్ అనేది తీసుకొని దాంట్లో కలర్స్ ఏం యాడ్ చేయకుండా ఓన్లీ గోల్డ్ ఫాయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ గోల్డ్ ఫాయిల్ ఎందుకు అని అంటే అది కొంచెం హ్యాంగింగ్ కాబట్టి చాలా బాగుంటుంది. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి మళ్ళీ ఇదే సేమ్ యూజ్ చేస్తున్నాను, రెజిన్ ఎందుకు వేస్ట్ చేయడము అని. సో ఇది కూడా సేమ్ గోల్డ్ ఫాయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం నీట్గా మిక్సింగ్ అనేది చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత యూజ్ అవుతుంది అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి రెజిన్ అనేది యాడ్ చేసుకొని మనం ఇంకా డైరెక్ట్ సిలికాన్ మౌల్డ్లో డ్రాప్ చేసుకోవడమే. సో ఈ సిలికాన్ మౌల్డ్ కూడా నేను అమెజాన్ నుంచే ఆర్డర్ చేసుకున్నాను అండ్ దీంట్లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో ఈ షేప్స్ అనేవి అన్ని కీ చైన్స్కి చాలా బాగుంటాయి అనిపించింది. సో నేను అందుకనే దీన్ని చూస్ చేసుకున్నాను. సో ఈ లాకెట్స్ అనేవి మనం పెండెంట్స్ అండ్ ఇయర్ రింగ్స్ లాగా కూడా చేయొచ్చు. సో ఇది నా ఫ్యూచర్ ఐడియా, సో చూడాలి. దాంతో ఒకవేళ అవుతే నేను మళ్ళీ వీడియో చేసి దాన్ని కూడా పోస్ట్ చేస్తాను. ఇలా మనం రెజిన్ అనేది అన్ని ఆల్ఫాబెట్స్లో కానీ అంత సిలికాన్ మౌల్డ్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో నేనైతే మొత్తం యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేశాను అనమాట. 24 అవర్స్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి. ఈ టైనీ ఆల్ఫాబెట్స్తో అయితే నేను ఆల్రెడీ కీ చైన్ ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో దట్ నేను ట్రై చేస్తాను. 24 అవర్స్ తర్వాత ఆల్ఫాబెట్స్ అనేవి మనకి డ్రై అయిపోతాయి. సో ఫస్ట్లీ పాప్ చేసి చూద్దాం. సో ఇలా డీమౌల్డింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో డీమౌల్డ్ చేసి చూద్దాం అన్ని ఆల్ఫాబెట్స్ ఎలా టర్న్ అవుట్ అవుతాయి అనేది. సో ఆల్ఫాబెట్స్ అయితే ఎయిర్ బబుల్స్ లేకుండా నీట్గా అయితే ఉన్నాయి యాజ్ ఇఫ్ నౌ. ఇంక చూద్దాం మిగతావన్నీ ఎలా ఉన్నాయి అనేది. మనం డ్రాప్ చేసుకునే అప్పుడే సైడ్ నుంచి డ్రాప్ చేసుకున్నాం కాబట్టి మ్యాక్సిమం ఎయిర్ బబుల్స్ ఉండవు అండ్ ఆల్సో ఆల్ఫాబెట్స్ అనేవి అన్నీ నీట్గా వచ్చేస్తాయి. అన్ని ఆల్ఫాబెట్స్ మనకైతే వచ్చేసాయి సింపుల్గా, ఏ ఎయిర్ బబుల్ లేకుండా. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఇవన్నీ ఇంత నీట్గా టర్న్ అవుట్ అయితే అని అయితే అసలు అనుకోలేదు. ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేయడం అన్ని ఆల్ఫాబెట్స్కి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో వీటితో ఏమేం చేయొచ్చు అనేది కామెంట్లో చెప్పండి.
Thank you for watching my video. Please do like, share and subscribe to my channel. So next నేను ఇంకో వీడియోతో వస్తాను. Until then, keep smiling.